శ్రీరామనవమి పర్వదినం వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ధర్మ సంస్థాపన కోసం రాముడు అడుగులు వేసినట్టుగానే నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా అన్నదమ్ముల సవాళ్ళ తరహాలో సాగుతున్న జగన్ మరియు షర్మిల మధ్య రాజకీయ పోరులో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ విజయాన్ని నమోదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులకు బాస్టర్ గుడ్ న్యూస్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. పండగ పూట ఇట్లాంటి సానుకూల వాతావరణం రావడం పార్టీ కేడర్లో కొత్త జోష్ నింపింది. రాజకీయాల్లో ఎత్తుగడలు చాలా కీలకం. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుండి వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే జగన్ తన దేశంలో సంక్షేమ పథకాలు మరియు క్షేత్రస్థాయి వ్యూహాలతో ఆమె ప్రభావాన్ని అడ్డుకోవడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా శ్రీరామనవమి నాటికి ఆమె రాజకీయ ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావడంలో జగన్ వ్యూహం ఫలించినట్లు కనిపిస్తుంది. పక్కా ప్రణాళికతో జిల్లాల వారీగా ఆ అసమ్మతిని చల్లార్చడం మరియు ప్రజల్లోకి నేరుగా వెళ్లడం వల్ల షర్మిల వైపు వెళ్లాలనుకున్న నాయకులు కూడా పునరాలోచనలో పడ్డారు. ఇది వైసీపీకి దక్కిన నైతిక మరియు రాజకీయ విజయంగా చెప్పవచ్చు. జగన్ సాధించిన ఈ విజయం కేవలం సీట్ల పరంగానే కాకుండా ప్రతిపక్షాల ఐక్యతకు దెబ్బతీయడంలో కూడా కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా తనను ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తులకు జగన్ గట్టి సమాధానం ఇచ్చారు. ప్రజల మద్దతు తనకే ఉంటుందని నిరూపిస్తూ భారీ బహిరంగ సభలు మరియు సిద్ధం యాత్రల ద్వారా జగన్ తన బలాన్ని చాటుకున్నారు. షర్మిల విమర్శలను సున్నితంగా తిప్పికొట్టుతూనే అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం వల్ల తటస్థ ఓటర్లు కూడా జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి రాబోయే రోజుల్లో తిరుగులేని విజయానికి పునాది వేస్తున్నాయని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పండుగ వేళ ఈ విజయం వైసీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు ఒక గొప్ప బహుమతి లాంటిది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే శ్రీరామనవమి నాడు తన రాజకీయ ప్రత్యర్థులపై జగన్ పైచేయి సాధించడం గమనార్హం. రాబోయే ఎన్నికల యుద్ధంలో వైసీపీ జైత్రయాత్రకు ఇది ఆరంభమని భావిస్తున్నారు. షర్మిల దూకుడుకు బ్రేకులు వేయడం ద్వారా జగన్ తన రాజకీయ పరిణితిని మరోసారి చాటుకున్నారు. ఏపీ రాజకీయాల్లో జగన్ స్థానం సుస్థిరమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి శ్రీరామనవమి వేళ వైసీపీ శ్రేణులకు ఇది డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి